రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య చేపట్టిన బస్ యాత్ర ఈ నెల 28వ తేదీ కాకినాడ చేరుకుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాటిపాక మధు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన కాకినాడ సూర్యకళ మందిరంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మేధావులు పాల్గొనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకంగా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, సంక్షేమ ఆశలను పరిష్కారం చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభమైంది. ఆ బస్సు యాత్ర ఈ నెల 28వ తారీఖు నాటికి మన కాకినాడ సూర్యకళా మందిరం చేరుకుంటుంది. ఆ రోజు మేము మొత్తం వైద్య రంగరాయ మెడికల్ కాలేజు లెక్చరర్స్ని, స్టూడెంట్స్ని, ఇంకా తదితర మేధావులందరినీ కేకేసి అసలు చర్చాగోష్ఠి పెట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడం అంటే పేద, దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల్ని చదువుకు దూరం చేయడం అనేది అనుకుంటున్నాము. ఈ చర్చాగోష్ఠికి ఈ కాకినాడలో ఉన్న మేధావులందరూ కూడా తరలి రావాలని కోరుతున్నాం.